ఈ వీడియోలో సామాన్య సమీకరణాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు కన్నా 4 మీటర్లు ఎక్కువ. దాని చుట్టుకొలత 84 మీటర్లు. అయినా పొడవు వెడల్పులు కనుగొనండి. జవాబు: ఇప్పుడు మనం ఒక దీర్ఘచతురస్రాన్ని గీద్దాము. ABCD అనేది ఒక దీర్ఘచతురస్రం. దీనిలో పొడవు ఏమవుతుంది? AB అవుతుంది. అలాగే CD అవుతుంది. వెడల్పు AC, అలాగే BD. ప్రశ్నలో ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు కన్నా 4 మీటర్లు ఎక్కువ అని ఇచ్చారు. దీర్ఘచతురస్రం యొక్క వెడల్పుని x అని అనుకుందాము. దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు B = BD = AC = x. మరి దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఏమవుతుంది? వెడల్పు కన్నా 4 మీటర్లు ఎక్కువ అంటే x + 4 అవుతుంది. దీర్ఘచతురస్రం యొక్క పొడవు L = AB = CD = ఏమవుతుంది? x + 4 అవుతుంది. ప్రశ్నలో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 84 మీటర్లు అని ఇచ్చారు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత = 84 మీటర్లు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఏమవుతుంది? పొడవు ప్లస్ వెడల్పు ప్లస్ పొడవు ప్లస్ వెడల్పు అవుతుంది. అంటే L + B + L + B అవుతుంది. L + L అంటే 2L ప్లస్ B + B అంటే 2B ఇప్పుడు 2 కామన్ తీస్తే 2 × L + B అవుతుంది. దీని విలువ ఎంత? 84 మీటర్లు. ఇప్పుడు ఈ సూత్రంలో పొడవు మరియు వెడల్పు విలువల్ని ప్రతిక్షేపిద్దాము. 2 పొడవు అంటే ఎంత? x + 4 ప్లస్ వెడల్పు అంటే x = 84. ఇదేమవుతుంది? 2 x + x అంటే 2x ప్లస్ 4 = 84. దీనిలో LHS ఏమవుతుంది? LHS = 2 × 2x + 4 అవుతుంది. అలాగే RHS = 84 అవుతుంది. ఇప్పుడు ఈ రెండుని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే ×1/2 అవుతుంది. అంటే 2x + 4 = 84 × 1/2. 2x + 4 = 84 × 1/2 అంటే 84/2. 2 84లో 42 సార్లు పోతుంది. అంటే ఎంత వస్తుంది? 2x + 4 = 42 వస్తుంది. ఈ +4ని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే -4 అవుతుంది. అంటే 2x = 42 - 4. 2x = 42 - 4 అంటే దాని విలువ 38. ఇప్పుడు ఈ రెండుని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే ×1/2 అవుతుంది. అంటే x = 38 × 1/2. x = 38 × 1/2 అంటే దాని విలువ 38/2. 2 38లో 19 సార్లు పోతుంది. అంటే x విలువ ఎంత వచ్చింది? x = 19. మనకి x విలువ ఎంత వచ్చింది? x = 19. ఈ వచ్చిన x విలువని పొడవు మరియు వెడల్పుల్లో ప్రతిక్షేపిద్దాము. పొడవు L = పొడవు ఎంత? x + 4 x అంటే 19. 19 + 4. 19 + 4 అంటే దాని విలువ 23.
అలాగే వెడల్పు b ఈజ్ ఈక్వల్ టు వెడల్పు అంటే ఎంత x ఈజ్ ఈక్వల్ టు 19. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.